రూ. 1000. అవును, అక్షరాల రూ. 1000. ఇది మీరేమనుకుంటున్నారు? రూ. 1000 అంటే ఏదన్నా రైతులకో, సామాన్యులకో, ప్రజలకో అందుతున్న సహాయం అనుకుంటున్నారా? కాదు. ఓజీ అనే ఒక సినిమాకు రూ. 1000 టికెట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోకు సంబంధించిన విషయం ఇది. ఓవైపు రైతులు తమ పంటకు గిట్టుబాటు దొరకట్లేదు, మేము పెట్టిన పెట్టుబడిలో 20% కూడా మాకు రిటర్న్ రావట్లేదు, మేము దీనివల్ల నష్టపోతున్నాము అని చెప్పేసి రైతులు వైపు మొత్తుకుంటుంటే, సినిమా నిర్మాతలు నష్టపోతారని, తాము పెట్టిన పెట్టుబడి వాపసు రావాలి అంటే ఇలాంటి అవకాశం కల్పించాలని రోజుకు 5 షోలు వేసుకునేలాగా స్పెషల్ స్క్రీనింగ్ పేరుతో రూ. 1000 టికెట్ అమ్ముకోవచ్చు అని చెప్పాడు. అది అఫీషియల్గా రూ. 1000, అనఫీషియల్గా ఎంత అమ్ముడుపోతుంది అన్నది అది ఎవరు దాన్ని మనం పట్టుకోలేము. అవి సరిపోవు అన్నట్టు మళ్ళీ టికెట్లు పెంచుకోవడానికి, అంటే వైపు సింగిల్ స్క్రీన్లకి, మల్టీప్లెక్స్ స్క్రీన్లకి దాదాపుగా 130 నుంచి 150, 200 రూపాయల వరకు పెంచుకోవడానికి అవకాశం కల్పించడము, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఆలోచించారంటారా? సామాన్య రైతులేమో తాము కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు దొరకట్లేదు, మద్దతు దొరకట్లేదు అని వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళ గురించి మాట్లాడే నాయకుడు మనకు కనిపించిన సిచ్యువేషన్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తీసిన సినిమాకు సంబంధించిన నిర్మాతలు నష్టపోతారేమో అని చెప్పేసి రోజుకి 5 షోలు వేసుకొని స్పెసిఫిక్గా ఈ బెనిఫిట్ షోకి రూ. 1000 టికెట్ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు అని చెప్తున్నది అని చూస్తుంటే అసలు రాష్ట్రం ఎడిపోతుంది అన్నది చాలామంది ప్రశ్నిస్తున్నారు. విశ్లేషకులు అయితే నిజంగానే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఒక టికెట్ ధర నిర్ణయించే అవకాశము, ఆ హక్కు, అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు మద్దతు ధర, గిట్టుబాటు ధర దొరకాల్సిన పరిస్థితిని కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యత లేదంటారా? ఎందుకు అటువైపు ఆలోచించట్లేదు? రోజు అంటే ఆ టమాటాలో, ఆ ఉల్లిగడ్డలో, ఇవేవో అంటే ఏవైతే రైతులు పండిస్తున్న పంటలు లేని మన కడుపు నిండదు. మన కడుపు నిండాలి అంటే ఆ రైతు బతుకు ఉండాలి. ఒక మాట కూడా వింటుంటాం మనము, లాభ నష్టాలకు సంబంధం లేకుండా వ్యాపారం చేసేది ఒక వ్యవసాయదారుడు మాత్రమే. వ్యాపారం అనే పదం ఎందుకు వాడాను అంటే అక్కడ మనీ సర్క్యులేషన్, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి. కానీ వాళ్ళు చేస్తున్నది వ్యాపారం కాదు, ప్రజలకు సేవ. వాళ్ళు ఇవాళ రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక్కడేమో ఈ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచేసి ఆ టికెట్ల రేట్లతో ఆ నిర్మాత బతుకుండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న హరిహర వీరమల్లి సినిమా తీసుకొచ్చారు, మీరు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అన్నారు. ఆయనేమో జీఎస్టీ ఎగ్గొట్టేశారని చెప్పి మళ్ళీ మనకు వార్త వినిపిస్తుంది. ఏంటి, ఆ నిర్మాత బతకలేదు, ఆయన ఎట్లా మరి? ఇండస్ట్రీలో నిర్మాతలు ఉండాల్సిందే, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉండాల్సిందే, అవన్నీ కాదనలేదు. కానీ అట్ వాట్ కాస్ట్? ప్రజల సొమ్మును దోచుకునేలాగా జరుగుతుంది అనే మాట మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోతే ఎట్లా? అందుకే ఈ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేశారు, ఎప్పుడైనా కానీ పైరసీకి వ్యతిరేకంగా సామాన్యులు ఎవ్వరూ మాట్లాడరు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఒక 4-5 సంవత్సరాల్లో, ఏదో ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు చూడండి, పైరసీకి వ్యతిరేకంగా ఏ ఒక్క సామాన్యుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు? మొదటిది టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడము. లోపల పాప్కార్న్ కొనడం, ఒక వ్యక్తి ఒక పాప్కార్న్ కొనే రేటుతో నిజంగానే వాళ్ళ కుటుంబం మొత్తం ఒక పూట బిర్యానీ తినొచ్చు. ఆ రేటుకి పాప్కార్న్ రేట్లు పెరిగిపోతే దాని గురించి దాన్ని నియంత్రించే పరిస్థితి లేదు. ఒక కుటుంబము నిజంగానే ఒక హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే రూ. 1000 టికెట్లకి రూ. 1000 వాళ్ళ పాప్కార్న్కి రూ. 2000 ఖర్చు అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఏవైతే ఈ పైరేటెడ్ వాటిలో వస్తున్నాయి వాటిని చూసేస్తున్నారు, వాటితో ఇంట్లోనే అదే బిర్యానీ తెచ్చుకుంటే అది 500 రూపాయలు వాళ్ళ బిర్యానీ వచ్చేస్తుంది, వాళ్ళు తినేసి ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి సామాన్యులు ఎవరు మాట్లాడలేదు. థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలన్న ఆలోచన చాలామందిలో చచ్చిపోతే, ఆ ఇంట్రెస్ట్ పూర్తిగా పోతే, ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ అనే పేరుతోనో, అభిమానులు అనే పేరుతోనో థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళని మళ్ళీ ఈ పేరుతో దోచుకుంటున్నారు అన్నది సామాన్యులు చాలామంది మాట్లాడుతున్నారు. అందుకనే పైరసీకి వ్యతిరేకంగా ఒక్కరు కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే మాట్లాడితే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. సింగిల్ స్క్రీన్లో అయితే ఉన్నాయి, వాటిని ఆల్మోస్ట్ అందరు చంపేశారు. మల్టీప్లెక్స్లో వచ్చేసాయి. ఇప్పుడు సినిమా హీరోలు కూడా బిజినెస్లో దిగిపోయారు. ఒకప్పుడు ఆ నలుగురు అని మనం మాట్లాడుకునేవాళ్ళం, ఎవరు? సినిమా ఇండస్ట్రీ మొత్తం నలుగురు చేతుల్లో ఉంది అని. ఇప్పుడు ఆ నలుగురికి ఇంకో 10 మంది యాడ్ అయ్యారు. అల్లు అర్జున్ సొంతంగా థియేటర్స్ పెట్టేశారు, ప్రభాస్ సొంతంగా థియేటర్స్ పెట్టేశారు, రవితేజ సొంతంగా థియేటర్స్ పెట్టేశారు, మహేష్ బాబు సొంతంగా థియేటర్స్ పెట్టేశారు. అంటే థియేటర్స్ పెట్టేశారంటే వాళ్ళు కూడా బిజినెస్లోకి వచ్చేసారు. అంటే ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో దాంట్లోకి అందరూ వస్తున్నారు, తీసుకుంటున్నారు, బాగానే ఉంది, వెరీ హ్యాపీ, ఎవరు ఏమొద్దంటారు, మంచిదే. కళాత్మకత అన్న విషయానికి ఆ డిస్కషన్ ఉన్నా సరే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ అనే ఉద్దేశంతోనే సినిమాని చూద్దాం. వీళ్ళ కోసం బాధపడుతున్న చాలామంది ప్రభుత్వాలు ఆ రైతుల కోసం ఎందుకు బాధపడట్లేదు?
వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఆ వైపుగా ఆలోచించకపోతే మన దగ్గర రైతుయే రాజు అనేవాడు అని అంటారు చూసారా? ఇప్పుడు రైతు రాజు కాదు. ఆల్రెడీ రైతు రాజుగా బతికేవాడంట అనుకుంటున్నాం మనము. కొద్ది రోజుల తర్వాత రైతు బతికేవాడంట అని కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇవాళ అన్నీ వచ్చేసినట్టు రేపొద్దున వ్యవసాయాన్ని కూడా పూర్తిగా మెషినరీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చే పరిస్థితులే కనిపిస్తుంది. అవి రావాలన్నా సరే ఏంది ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ రావాలి. వాడు లాభ నష్టాలు బేరీ చేసుకున్న తర్వాతనే వాడు ముందుకెళ్తాడు. నష్టం వచ్చే పని వాడు చేయడు. నష్టం వచ్చే పని వాడు చేయకుండా ఉన్నాడంటే ఆటోమేటిక్గా అప్పుడు మనకి చాలా వస్తువులు అన్నీ కూడా చరిత్రలో కలిసిపోతాయి. కొన్ని పంటలు అసలు వేయరు. మద్దతు ధర రాదు అనుకుంటే ఆ పంటలు వేయరు. ఏవైతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పారిశ్రామికంగా పనికొచ్చేవి అయితే ఉంటాయో వాటి వైపు అందరూ వెళ్ళిపోయారనుకోండి. వాట్ ఈస్ ద నెక్స్ట్? రైతు లేకపోతే దేశం లేదు. కానీ ఆ రైతును పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు లేకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా బాధాకరమైన విషయం. చూద్దాం, అట్లీస్ట్ ఇప్పటికైనా ఆలోచిస్తారేమో. థ్యాంక్ యూ.